హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ గాయం అనే మరో కథను వినేద్దామండి. అది ఒక పల్లెటూరు. అందులో సోములు అనే ఒక చక్కని రైతు ఉండేవాడు. ఆయనకు అర ఎకరం పొలం ఉండేది. అందులో వరి పండించుకొని తన జీవనయాత్ర సాగించేవాడు. అర ఎకరం పొలానికి వ్యవసాయ పనిముట్లన్నీ కొని చేయలేక పక్కనే ఉన్న రాధయ్య అనే మధ్యతరగతి రైతు దగ్గర తీసుకుంటూ ఉండేవాడు. వారికి పని బాటుకు పోతూ తలలో నాలుకలా ఉండేవాడు సోములు. ఒక దఫా సోములు కొడుకు రాముడికి జబ్బు చేసింది. వైద్యానికి చూపించగా ఇది గుండె జబ్బు, దీనికి పట్నం తీసుకుపోవాలి, డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. సోములకు ఒక్కగానొక కొడుకు రాముడు. ఎలాగైనా వాణ్ణి బ్రతికించుకోవాలనే ఆతృతతో రాధయ్య ఇంటికి పోయి జరిగింది చెప్పి డబ్బు ఇవ్వమన్నాడు. నా దగ్గర డబ్బక్కడుందిరా, రేపు మా వాడికి శ్యాముకి వజ్రాల ఉంగరం కోసం డబ్బు ఎత్తిపెట్టి ఉంచాను. రేపు తప్పకుండా బంగారం పనివాడు వస్తాడు, వాడికి ఇవ్వాలి. పాపం ఎలా చేస్తావురా అన్నాడు రాధయ్య నిర్మోహమాటంగా. అయ్యా, అంతగా నా మీద నమ్మకం లేకపోతే నా పొలం తాకట్టు పెట్టుకొని ఇవ్వండయ్యా అంటూ బ్రతిమాలాడు సోములు. నువ్వు భలే వాడివిరా, ఉంటే నీకివ్వకుండా ఉంటానా? అయినా అన్నం పెట్టే పొలం అమ్ముకుని వాడి జబ్బుకు పెడితే వాడు పెద్ద ఈ రేపు నీకు అన్నం పెడతాడేంట్రా? పోరా పిచ్చోడా, అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు, పోరా, ఆయనే నయం చేసుకుంటాడు అన్నాడు వ్యంగ్యంగా రాధయ్య. సోములు బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాధయ్య, ఆయన భార్య సోములు కొడుకు మీద ఉన్న ప్రేమకు ఆతృతకు నవ్వుకున్నారు. కాని రాధయ్య తల్లి కమలమ్మ మనసు బాధపడింది. అయినా ఆమె ఏమీ అనలేకపోయింది. సోములు తన పొలం క్షణాల మీద విక్రయించి కొడుకును పట్నం తీసుకుపోయాడు. 10 రోజులకల్లా జబ్బు నయం చేయించుకుని వచ్చాడు. తను భార్య కూలీ పనికి పోతూ కొడుకును శ్రద్ధగా చదివించసాగారు. కాలచక్రం తిరుగుతూ ఉంది. రాధయ్య కొడుకు శ్యాముకు ఒక రాత్రిపూట ఆరోగ్యం సరిలేక మాటా పలుకు లేకుండా ఉండిపోయాడు. వెంటనే ఆచారి వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పారు. ఆచారి వృద్ధుడైపోయి మంచంలో ఉన్నాడు. పిల్లవాల్ని పరిశీలించి ఇది చాలా అపాయకరమైన వ్యాధి, తెల్లవారేసరికి మందు వేయకుంటే పిల్లవాడు బ్రతికేది కష్టం. ఆ మందు తయారు చేయడానికి అడవికి పోయి ఇప్పటికిప్పుడు రంజిత వేరు తేవాలి. నేనా పోలేను, అది మన సోములకు ఒక తఫా అనుకోకుండా వేరు చూపించాను, వాడైతే తేగలడు, వెంటనే తెప్పించండి అన్నాడు. భార్య తల్లి ఏడుపు ముఖాలు పెట్టారు. వెనకా ముందు ఆలోచించకుండా సోములు ఇంటికి పోయి వాకిటి ముందు నిలబడి సోములను బయటకు పిలిచి విషయం చెప్పాడు రాధయ్య. వెంటనే లాంతరు వెలిగించి ఇచ్చి, అడవికి పోవయ్యా, ముందు ఆ వేరు తెచ్చి ఇవ్వవయ్యా, పాపం బిడ్డ ఎలా ఉన్నాడో ఏమో, కన్నబిడ్డకు బాగోలేకుంటే ఎలా ఉంటుందో బాధ తెలిసిన వాళ్ళం, అందరి బాధ అంతే కదా అన్నది సోములు భార్య. సోములు అర్ధరాత్రి వేళ లాంతరు తీసుకుని అడవికి పోయి వేరు తెచ్చి ఇచ్చాడు. వెంటనే ఆచారి మందు తయారు చేసి బిడ్డకు ఇవ్వగా తెల్లవారుతుండగా బిడ్డ కళ్ళెత్తి చూశాడు. అమ్మా, నాన్నా అంటూ పలకరించాడు. వారికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కమలమ్మ కళ్ళనిండా నీళ్లతో సోములు చేతులు పట్టుకొని, ఒరే సోములు, మా వాణ్ణి నువ్వు బ్రతికించావురా, నీకేమీ ఇచ్చినా నీ రుణం తీర్చుకోగలంరా అంటూ, చూడు రాధయ్య, ఊరికి దూరంగా విరోధిగా ఉన్నవాడితో కూడా ఎప్పుడో ఒకప్పుడు పని వస్తుందిరా, ఎవరినీ హేళన చేయకూడదు, ఎవరి మనసు గాయపడేటట్లు ప్రవర్తించకూడదు. ఆనాడు నువ్వన్న హేళన మాటలకు సోములు మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు. సోములు దేవుడు, లేకుంటే నువ్వన్న మాటలకు ప్రతీకారంగా ఈనాడు వెళ్లకుండా ఉంటే మన బిడ్డ గతి ఏమిటి అన్నది. నన్ను క్షమించరా అంటూ చేతులు పట్టుకున్నాడు రాధయ్య. తన బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు సోములు వద్దంటున్న ఒక అర ఎకరం పొలం ఉచితంగా ఇచ్చాడు రాధయ్య. డబ్బు, అధికారం ఉన్నాయని ఎదుటివారిని చులకనగా చేసి చూడకూడదు. మనిషికి మనిషి అవసరం వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.